మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ మంచి సమయంలో దైవ గ్రంథం నుండి భక్తుడైన దావీదు రాసిన కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ వచన భాగాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చాలు, చిన్న ప్రార్థన. ప్రభువానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ వాక్యం మేము ధ్యానిస్తూ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ సమాధానం మాతో ఉంచండి. కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ మీరు దీవించి ప్రభు ఆశీర్వదించండి. ఈ వాక్యమునైనా ఈ గ్రేస్ టీవీ ఛానల్ ద్వారా వినుచున్న వారందరినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఇక గ్రేస్ ఛానల్ కూడా మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఇంకా అనేక ప్రాంతాలకు అయ్యా ఈ ఛానల్ మీరు విస్తరింప చేయండి. ప్రభు నీకు వందనాలు. మా మధ్యకు వచ్చిన ప్రశాంత్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మీరు డైరెక్టర్ గారినటువంటి ప్రభాని స్తోత్రాలు తండ్రి. మరి నాయన మరి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రభు నీ కృప తోడుగుంచు. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ వాక్య భావాన్ని మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుబడినటువంటి వాక్య లేఖన భాగంలో కోరిక, చెప్పండి, కోరిక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు తన భక్తులకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే మన కోరికలు ఆయన సిద్ధింపజేస్తాను అని ఆ వాగ్దానం చేస్తూ, అంతేకాదు మన ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 37వ కీర్తన 4వ వచన భాగం కూడా మనం చూడగలిగితే 37వ కీర్తన 4వ వచన భాగంలో ఏమని వ్రాయబడింది? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని స్తోత్రం. మనము దేవుని యందు సంతోషించినప్పుడు, దేవునిలో ఆనందించినప్పుడు, దేవుని నామాన్ని మనం గణపరిచినప్పుడు, నిత్యము మనము దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, పౌలు భక్తుడు అంటాడు, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. మీ యొక్క ఆనందాన్ని మనం ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలంగా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటండి? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, వాంఛ అంటే ఏంటి? కోరిక. నీ హృదయ కోరికలను ఆయన తీరుస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయన సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? యెహోవాను బట్టి, లోకములో కాదు. ఎవరిని బట్టి? ధనాన్ని బట్టి, వెండి బంగారాలు బట్టి కాదు, కానీ ఈ లోకాన్ని బట్టి కాదు, కానీ ప్రభు సన్నిధిలో మనం ఆనందించినప్పుడు ఆయన మన జీవితంలో మన హృదయ వాంఛలను ఆయన తీర్చగల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథములో నుండి సామెతలు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచన భాగం కూడా మనం చూడగలిగితే, సామెతలు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచన భాగం కూడా మనం చూడగలిగితే చక్కటి మాట అండి. ఏమని రాయబడిందమ్మా? కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకుంటుందంట. అర్థమైందమ్మా? మన మనస్సులో, హృదయంలో ఏదన్నా కోరుకుంటే ఆ కోరిక సఫలం కాకపోతే, అది నెరవేరకపోతేనంట హృదయము నొచ్చుకుంటుందట. తర్వాత వాక్యం చూడండి. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. హల్లెలూయా. సిద్ధించిన మనోవాంఛ. మనోవాంఛ అంటే హృదయంలో ఉన్నటువంటి కోరిక సిద్ధించినప్పుడు, అంటే అది నెరవేరినప్పుడు, అది దేవుడి ద్వారా తీర్చబడినప్పుడు ఎలా ఉంటుందంటే, అబ్బా, జీవవృక్షం అంటే ఎంత ఆయుష్, ఎంత ఆరోగ్యం, ఎంత క్షేమం, అంటే సంతోషముతో నీ హృదయం నిండిపోద్ది. దేవుని స్తోత్రం చెప్దామండి. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానించే ధ్యానాంశం ఏంటంటే కోరిక. చెప్పండి, కోరిక. ఈ కోరిక అనే మాట మనం పరిశీలన చేస్తే మొదటిగా వాక్యం చెప్తుంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తని ప్రభు చెప్తా ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యెహోవాయందు లేక యెహోవాను బట్టి సంతోషిస్తే, సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాను వాక్యం చెప్పి. దేవుడి స్తోత్రం చెప్పండి. మనం దేవునిలో సంతోషించినప్పుడు మన హృదయ కోరికలను ఆయన తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ మూడవదిగా మనం చూస్తున్నాము, మన కోరిక
సఫలం కాకపోతేనంట హృదయము అంటే హృదయంలో ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. కానీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, యెహోవా యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, యెహోవాను బట్టి మనం సంతోషించినప్పుడు మన కోరిక ఆయన తీర్చగల దేవుడు. దేవునికి స్తోత్రం. కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే, అందుకని సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అంటే ఖచ్చితంగా దేవుడు మన కోరికలు సిద్ధింపజేస్తాడు. జీవవృక్షం ఎలాగైతే ఫలిస్తాదో అలాగూ మనల్ని ఫలింపచేస్తాడు. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. 145వ కీర్తన 19వ వచన భాగాన్ని కూడా చదువుకుందాం. 145వ కీర్తన 19వ వచన భాగాన్ని కూడా ఒక్కసారి మనం పరిశీలన చేయగలిగితే, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, తన యందు భయభక్తులు గలవారి కోరిక, ఇక్కడ ఒక రూల్ పెట్టాడండి, నియమం ఉంది ఇక్కడ దేవుని స్తోత్రం. అంటే ఒక నియమాన్ని మనకు పెట్టాడు. ఏంటి చెప్పండి? ఇప్పుడు కోరిక తీరుస్తాడు దేవుడు. నీ కోరికను సిద్ధింపజేసిన ఈ ఆలోచన యావత్తును ఎవరి కోరిక సిద్ధింపజేస్తాడు? ఇంతకుముందు ఒక మాట చెప్పుకున్నాం మనం. యెహోవాను బట్టి ఎవరు సంతోషిస్తారో వారి హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఒకటి ఇక్కడ మనం చూస్తే ఎవరి కోరికను దేవుడు తీరుస్తాడు అని ఆలోచన చేస్తే, తన యందు ఎవరైతే దేవుని యందు జాగ్రత్తగా వినండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక ఎవరు దేవుడు నెరవేరుస్తాడంట. అంతేకాదు వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. కాబట్టి మన కోరికలు తీర్చబడాలి. అసలు కోరిక లేని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? ఎవరు ఉండరు. కోరిక లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆశ లేని వారు ఎవరో ఉండరు. దేవుని స్తోత్రం. అసలు మానవుడు ఆశాజీవి. ఏ ఆశ ఏ కోరిక లేకపోతే మనిషి బ్రతకలేడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన కోరిక నెరవేరాలంటే మనము యెహోవాను బట్టి సంతోషించాలి. 2, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కోరిక మన కోరిక నెరవేరుస్తాడు, మొర ఆలకించి రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. సరే, మంచిది. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారు, ఇంకొక మాట ఏంటంటే, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. అబ్బాయి ఎంత చక్కటి మాట రాయబడిందంటే నిజంగా చాలా హృదయంలో సంతోషం కలుగుతుంది ఈ వాక్యం చదివినప్పుడు. చూడండి, యెషయా గ్రంథం 65:16. ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, జాగ్రత్తగా వినండి. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరుకొనువాడు ఎలాగనుకోవాలంట? నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో మన కోరిక తీర్చబడాలి అంటే గనక ముందు మనమేమి నమ్మాలి? ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు నా కోరిక తీర్చగల సమర్థుడు అని నమ్మాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా చక్కటి మాట అండి. దేశములో తనకు ఆశీర్వాదము కలగలవలెనని కోరువాడు ఎలా కోరుకోవాలంట? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు ఏ దేవుడమ్మా? మనం నమ్మిన దేవుడు ఏ దేవుడు? నమ్మదగిన దేవుడు. మరొక మాట ఉంది తిమోతి పత్రికలో ఏముంటుందంటే, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏమని కోరుకోవాలంట? దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం కావాలని మనం అనుకుంటే ఏమని అనుకోవాలి? నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని కోరుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. ప్రియ దైవ జనాంగమా,
దైవ గ్రంథంలో చాలామందికి చాలా కోరికలు ఉన్నాయి, కానీ కోరికలు తీర్చబడ్డ వారు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే ఒకానొక సమయంలో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచన భాగం చదువుకుందాం ఒకసారి. ఒక కోరిక కోరుతున్నాడు ఆయన. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చెయ్యకూరుదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా గారి కోరిక ఏంటి? ఎలీషా గారి కోరిక ఏంటి? వెండి అడగలేదు, బంగారం అడగలేదు, ధనధాన్యం అడగలేదు, వస్త్రాలు అడగలేదు. ఏమడిగాడండి? ఈ లోక సంబంధం ఏది అడగలేదు. దేవుని స్తోత్రం. ఏమడిగాడు? అయ్యో మా గురువు గారు వెళ్ళిపోతున్నారు, తర్వాత నా బ్రతికేంటి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, అయ్యో నాకేం ఆధారం లేదు అనుకోలేదండి. ఏమడుగుతున్నాడు? దేవుని ఏది విలువైంది? ఏది విలువైంది? వెండి బంగారాల కంటే, ఈ లోక ధనధాన్యాల కంటే విలువైంది ఏంటి? దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం. నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలని. దేవుని స్తోత్రం. ఇది ఎలీషా గారి కోరిక. ఈరోజు నీ కోరిక ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? మనము దేని కొరకు ఆశపడుతున్నాం అని ఆలోచన చేస్తే ఎలీషా గారి కోరిక, చాలాసార్లు మీకు చెప్పాను, ఆత్మ సంబంధమైన కోరిక కోరాడు. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైనది. ఎందుకంటే నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలన్నాడండి. దేవుని స్తోత్రం. చెప్దాం హల్లెలూయా. చెప్దాం. అంతవరకు నిన్ను విడువనన్నాడు, నిన్ను ఎడబాయనన్నాడు. ఆల్రెడీ ఎరికో దాటారు, ఆ తర్వాత మళ్ళా గిల్గాలు దాటారు, ఇంకా యోర్దాను దాటారు. చివరికి యోర్దాను దాటి వచ్చిన తర్వాత చివర్లో అంటున్నాడు, ఇక సమయం అయిపోయింది, ప్రభు నన్ను తీసుకెళ్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, నేను నీ యొద్ద నుండి వేరు చెయ్యబడక మునుపు నీకేం కావాలో అడుగు అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో నాకు. ఈ ప్రియ దైవ జనాంగమా, మన ముందున్నటి యొక్క శిలువ ధ్యాన కూడికలలో, ఈ 40 దినాల ప్రత్యేకమైన ఆరాధనలో, ప్రభువును స్తుతించే ఈ స్తుతి కూడికలలో, ఈ శిలువ ధ్యాన కూడికలలో మనలను కూడా ప్రభు తన ఆత్మచేత నింపునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఎలీషా అదే ఆశించాడు, ఎలీషా అదే కోరుకున్నాడు. నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలంటే దేవుడు ఇచ్చాడవలేదా? దేవుడు దయచేశాడు. దేవుని స్తోత్రం. ఒక మాట అన్నాడు, నేను వేరు చేయబడుతున్నప్పుడు నా దుప్పట నీ మీద పడుతుంది, అది అక్కడ ఒక చరిత్ర కనపడుతుంది అక్కడ. దేవుని స్తోత్రం. అయితే ఎప్పుడైతే ఆరోహణమయ్యాడో ఏలియా దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి తీసుకున్నాడు. ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని చెప్పేసి యోర్దాను కొట్టాడండి. ఇదేంతోటి? దుప్పటితో. దేవుని స్తోత్రం. యోర్దాన్ ఏమైంది? 2 పాయలుగా విడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దామండి. చెప్దాం హల్లెలూయా. అక్కడ ప్రారంభమైంది. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే 2 పాళ్ళు ఆత్మను సంపాదించుకున్నాడు. 2 పాళ్ళు ఆత్మ కలిగిన వాడని మనం ఎలా గ్రహించవచ్చు అంటే, మరొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే గెహాజీ ఈ యొక్క మరి నయమాను ఇచ్చినటువంటి, నయమాను ఎలీషాకి ఇస్తానన్నటువంటి బహుమానము ఎంత మాత్రము కూడా ఎలీషా ఆశించలేదు, ఎలీషా తీసుకోలేదు, ఎలీషా వద్దని నిరాకరించాడు. ఇదంతా చూస్తున్నాడు గెహాజీ. ఇదంతా చూసి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది చివరికి ఆయన అంటాడు కదా, ఈ సిరియా నుండి వచ్చినటువంటి నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేదు. ఇదిగో నేను పరిగెత్తుకుని వెళ్ళి ఏదైనా తెచ్చుకుంటానన్నాడు. పరిగెత్తుకుని వెళ్ళాడు, అవన్నీ తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు నాయనా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ఎక్కడికి పోలేదన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అంటాడు కదా, అతడు చదువునాన్న, అతడు వానితో ఆ మనుష్యుడు రథము దిగి నిన్నెదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు
నీతో కూడా రాలేదా? దేవుని స్తోత్రం. అంటే ఎలీషా 2 పాళ్ళు ఆత్మను కలిగి ఉన్నాడని దీనివల్ల మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఎలీషా ఇక్కడే ఉన్నాడు కానీ ఆత్మ ఎక్కడుంది? గెహాజీ ఏం చేశాడో, ఎలాగ వెళ్ళాడో, ఎలాగ తీసుకున్నాడో, అక్కడ ఏ అబద్ధం చెప్పి తీసుకున్నాడో ఇదంతా కూడా ఎలీషా గ్రహించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలంగా మనం ఏది కోరుకోవాలంటే ఆత్మ సంబంధమైన వాటిని మనం, అర్థమవుతుందమ్మా? దేని కోరుకోవాలమ్మా? ఆత్మ సంబంధమైన వాటిని మనం కోరుకుంటే వాటితో పాటు దేవుడు అది. అందుకనే మత్తయి సువార్తలో ఏముందంటే యేసు ప్రభువు వారు మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకండి, ఆ తర్వాత నేను అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఎలీషా గారి కోరిక ఏంటి చెప్పండి? 2 పాళ్ళు ఆత్మ కావాలని కోరాడు. దేవుడు, ఎలీషా మనసెరిగిన దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాటకు వస్తే ఎలీషా సేవకుడైన గెహాజీ నిజంగా ఎలీషా ముగింపులోకి వచ్చేటప్పటికి ఈయన ఏమడగలు తెలుసా? అప్పటి వరకు లేడు, అప్పటి వరకు ఉన్నాడా? ఈ లోపల లోకాశలతో పడిపోయాడు. దేవుని స్తోత్రం. తొలగిపోయాడు, తొట్టిపోయాడు. ప్రియ దైవ జనాంగమా, 4 పాళ్ళు అడగాలండి ఇతడు, అంతే కదండి. కానీ ఎలీషా ఆత్మ సంబంధమైన దాన్ని కోరుకున్నాడు. గెహాజీ శరీర సంబంధమైన వాటి కోసం పరిగెత్తాడు. పరిగెత్తుకుని వెళ్ళి రోగాన్ని తెచ్చుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ఎలీషాలాగా మనం ఆత్మ సంబంధమైన వాటినే కోరుకోవాలి. మొదట ఆత్మ సంబంధమైనది, తర్వాత ఎప్పుడైతే అది మనం కలిగి ఉన్నామో తర్వాత మనకు అవన్నీ కూడా మనకు కావలసినవని ఆయన తెలుసు, తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దైవ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథంలోనే అక్కడే 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అది అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలీయుల చిన్నది. ఇశ్రాయేలు చిన్నది ఏం కోరుకుంటుందంట? అది ఆ చిన్నది షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త. ఎక్కడ ప్రవక్త? ఎవరు? ఎలీషా. ఎలీషా దగ్గర నా ఏలినవాడు ఉండాలని ఈ ఇశ్రాయేలుల చిన్నదానికి ఉన్న మనసు మనం కలిగి ఉండాలి. అసలు సిచ్యువేషన్ ఏంటి అక్కడ పరిస్థితి ఏంటంటే, నయమాను ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధములో జయముంది. అక్కడ ఉన్న కొంతమంది యవ్వనస్తులు, ముఖ్యంగా ఈ సహోదరి ఈ చిన్నదాన్ని చూచి, నా ఇంటిలో పని చేస్తుంది, బాగా పని చేస్తుంది, వయసులో ఉంది, చక్కగా మరి అన్ని పనులు కూడా చక్కగా చేస్తుందని చెప్పేసి బానిసగా, అర్థం చేసుకోండి, బానిసగా ఒక పని పిల్లగా తన భార్యకు సహకారిగా, గమనించండి, ఆ తల్లి తండ్రి అన్న తమ్ములు వాళ్ళందరినీ కూడా చంపేసి, అంటే సాధారణంగా యుద్ధంలో చెరగొడదు ఏం చేస్తారంటే వారికి సంబంధించిన వారందరూ కూడా నాశనం చేసి మిగిలిన వాళ్ళని తీసుకొస్తారు చెరగా. అర్థం చేసుకుని, అంటే వాస్తవానికి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ చిన్నదానికి నయమాని మీద పగ ఉండాలి, అంతే కదమ్మా? నయమాని మీద ఏం పెట్టుకోవాలి? పగ పెట్టుకోవాలి, ద్వేషం పెట్టుకోవాలి. మా దేశం మీద యుద్ధానికి వచ్చాడు, మమ్మల్ని అందరినీ నాశనం చేశాడు, నా వాళ్ళందరినీ నాశనం చేశాడు, ఇప్పుడు నన్ను తీసుకొచ్చాడు, ఇక్కడ వెట్టి సాగరీ చేయించుకుంటున్నాడు అని ఏం పెట్టుకోవాలి? పగ పెట్టుకోవాలి. కానీ ఎంత మాత్రము కూడా అలా చేయలేదు. అతడు శూరుడే, అతడు శౌర్యవంతుడే, అతడు మరి గొప్ప పరాక్రమవంతుడే, కానీ సైన్యాధిపతే, కానీ అతనికి ఏ రోగం ఉంది? కుష్ఠరోగం ఉంది. అది ఇశ్రాయేలుల చిన్నది ఆ విషయాన్ని గ్రహించి అయ్యో ఇతనికి కుష్ఠరోగం ఉందా, ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ప్రవక్త, అయ్యో నా దేశములో, మా ప్రాంతములో, ఆ షోమ్రోనులో ఎలీషా ప్రవక్త ఉన్నాడే, ఆ ప్రవక్త దగ్గర ఉంటే ఆ ప్రవక్త ద్వారా ఇతడు బాగుపడతాడు అని చెప్పేసి
ఎంత మంచి మనసండి. అతడు ఏమంటుంది, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండాలని ఎంతో కోరుకుంది. దేవుని స్తోత్రం. ఈ చిన్నదాని మనసు శత్రువును కూడా ప్రేమించే మనసు ఈమె కలిగి ఉంది. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, శత్రువులను కూడా ప్రేమించే మనసు మనము కలిగి ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. చెప్దాం హల్లెలూయా. దేవుడు ఆమె ఆశను తీర్చాడు, ఆమె కోరికను తీర్చాడు. ఆ తర్వాత మళ్ళా ఇశ్రాయేలీయుల రాజు దగ్గరికి ఆ రాజు కూర్చొని తెంగర పని చేశాడు అనుకోండి. ఎవరో సిరియా రాజు, ఆయనకు ఉత్తరం రాశాడు. ఆ విషయం వస్త్రం చింపుకున్నాడు. ఇదేంటి నా మీదకి యుద్ధానికి వస్తానికి ఏ అవకాశం దొరికి చూస్తాడని చెప్పేసి అన్నప్పుడు ఎలీషా అంటాడు. ఎలీషా మాట వినబడింది. ఇశ్రాయేలులో ప్రవక్త లేడని అనుకుంటున్నారు, అతను నా దగ్గరికి పంపించు అని చెప్పినప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి వెళ్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత అతడు బాగుపడిన విధానం మనకు తెలుసు. దేవుని స్తోత్రం. అప్పుడు కూడా నయమాను మొరాయించాడు, నయమాను వినలేదు. అయితే సేవకుడు అంటాడు, నాయన ఏదో వెండి బంగారం ఇమ్మని లేకపోతే ఇంకేదేదో చేయమని చెప్పలేదు కదా, నదిలోనికి వెళ్ళి మొలగమనడం శ్రేష్టమే కదా అని చెప్పినప్పుడు ఆ నదిలోకి వెళ్ళి యోర్దానులోకి వెళ్ళి 7 మారులు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వలైపోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలీయుల చిన్నదాని కోరికను దేవుడు నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు వాస్తవానికి ఈ చిన్నదాని గురించి చెప్పాలంటే ఒక పెద్ద ప్రసంగం. ఎందుకో తెలుసండి, ఈ చిన్నది సామాన్యమైన చిన్నది కాదండి, వాక్యము ఎరిగినటువంటిది. దేవుని స్తోత్ర. వాక్యము తెలిసినటువంటిది, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి. దేవుని స్తోత్రం. ఆ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు అతని క్షేమాన్ని, శత్రువు యొక్క క్షేమాన్ని కోరుకుందండి. మీకు ఒక వాక్యం చూపించమంటారా? ధర్మశాస్త్రం ఎరిగింది ఎవరో? ఈ చిన్నది. ఎందుకు అంటే ఒక్కసారి మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో అమ్మా ఒక్కసారి మీరు చూడండి. 29 ఇర్మియా గ్రంథం 7వ వచనం చదువునానా? నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ మీరు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, నా ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నేను మీ మీద కోపించి మిమ్మల్ని ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా నేను చెరగా మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు, మిమ్మును చెరగొని పోయినటువంటి దేశము యొక్క క్షేమమును కోరుకోండి, వారి కోసం మీరు ప్రార్థన చెయ్యండి. అంతేకాదు దాని క్షేమము. అబ్బా ఎంత గొప్ప దేవుడండి. దేవుని స్తోత్రం. ఈ వాస్తవాన్ని, ఈ వాక్యాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని లేక దేవుని మాటను గ్రహించినటువంటి ఈ చిన్నది ఏం కోరుకుందంటే, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండాలి. ఎంతమంది ఈ రోజునండి అమ్మ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఈరోజు నీ శత్రువు క్షేమాన్ని కోరుకోగలుగుతున్నావా? నీ శత్రువు క్షేమం ఉండాలని అనుకుంటామా? ఆలోచన చేయండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఈ చిన్నది, ఏ చిన్నది? ఇశ్రాయేలు చిన్నది తన శత్రువైన నయమాను కూడా ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలని కోరుకొని ఆ వార్త తీసుకొని యజమానురాలితో చెప్పింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మంచి మనసు. ఈ రోజున మనము కూడా ఆ మనసు కలిగి ఉండాలి. 2 కోరికలు. ఒకటి ఎలీషా కోరిక ఏంటి? 2 పాళ్ళు ఆత్మ కావాలని కోరుకున్నాడు. రెండవది ఇశ్రాయేలు చిన్నదానికి అంటే గెహాజీ కోరిక కూడా ఉందమ్మా. గెహాజీ కోరిక కూడా ఉంది. గెహాజీ కోరిక శరీర సంబంధమైంది కోరుకుని చివరికి తెచ్చుకొని దేవుని చిత్తం లేక దేవుని ఏర్పాటు లేకుండా శరీర సంబంధంగా పరిగెట్టి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఎలీషా అయితే ఆశించిన దానికి ప్రతిఫలం ఏం చెప్పండి? 2 పాళ్ళు ఆత్మను సంపాదించుకున్నాడు. ఆ మాటకు వస్తే మూడవదిగా ఇశ్రాయేలుల చిన్నది శత్రువైనటువంటి నయమాను యొక్క క్షేమాన్ని కోరుకుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు మరి దేవుని మాట విననప్పుడు అమ్మా విషయం తెలుసండి. అసలు విషయం ఏంటంటే ఇశ్రాయేలు దేశాన్ని జయించడానికి
దేవుడే నయమానికి జయమిచ్చాడంట. దేవుని స్తోత్రం. అక్కడ వాక్యంలో ఏముంటుంది తెలుసండి? దేవుడే, యెహోవాయే. ఎవరికి? ఇశ్రాయేలీలకు లేక సిరియా రాజుకు. అది యెహోవాయే. అది సిరియా దేశమునకు జయము కలుగజేసియుండెను. దేవుని స్తోత్రం. అది సంగతి. అంటే కారణం ఏంటి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం ఆయన మాట వినని కారణము చేత. దేవుని స్తోత్రం. కాబట్టి ఎలీషా లాంటి మనస్సు మనం కలిగి ఉందాం. ఆత్మ సంబంధమైన వాటిని మనం కోరుకుందాం. రెండవదిగా గెహాజీ లాంటి మనస్సు మనకి వద్దు. ఈ లోక సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు. కొలసీ పత్రిక 3లో అదే మాట ఉంది. ఏముంది తెలుసండి? ఒక్కసారి చదవండి. అంటే గెహాజీ గురించి మీరు మరి అమ్మ దాని ముందు వచ్చిన కూడా చదువునానా? అది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అచ్చడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద. ఇప్పుడు ఎలీషా వేటి మీద పెట్టుకున్నాడు? లేదు, ఎలీషా పైనున్న వారంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. గెహాజీ ఏమో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఆశించి తెచ్చుకుని చివరికి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. రోగం తెచ్చుకున్నాడు. ఒక తరానికి కాదంట. ఎన్ని తరాలు? సర్వకాలము, తరతరాలకి ఈ రోగం నీకు, నీ వంశస్థులకి ఉంటుందని చెప్పాడు. ఎంత భయంకరమో చూడండి. సొలొమోనును కోరుకున్నాడు. సొలొమోను కట్టించిన మందిరాన్ని కోరుకున్నాడు. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోరిక ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఎటువంటి కోరిక నీవు కలిగి ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన వాటి మీద మనం ఆశ ఉంచాలి, కోరిక ఉంచాలి. అది ఎలీషా అడిగాడు, పొందుకున్నాడు. ఈ మధ్యాహ్నం ఎలీషా మనసు మనం కలిగి ఉందాం. అలాగే ఇశ్రాయేలు చిన్నదాని మనసు, శత్రువులు ప్రేమించి వారి క్షేమాన్ని కోరుకునే మనసు మనకు కలిగి ఉందాం. అప్పుడు దేవుడు మన క్షేమాన్ని కోరుకుంటాడు, మనల్ని దీవిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఎంత అండి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఆది అంతం అల్పమేఘ నీవైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త వందనాలు ప్రభు. ఈ దినచర్యలో ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు ప్రభా. మరి మా కోరికలు ఏ రీతిగా ఉండాలో నాయన నువ్వు ఎంతగానో మాకు నాయన ప్రభా వాక్యాన్ని బట్టి నేర్పించేవయ్యా. అందుని బట్టి వందనాలు. మరి ఇశ్రాయేలు నాయన ప్రభా, మరి ఆ చిన్నదైతే నాయన నా యజమానుడు స్వస్థపరచబడాలని కోరుకుంది ప్రభా. మేము కూడా మా శత్రువుల కోరికను నాయన క్షేమాన్ని కోరుకునేవారుగా ఉంటానికి సహాయం చేతండి. నయమాను అయితే నాయన ప్రభా కుష్టివ్యాధి తెచ్చుకున్నాడు ప్రభా. ఆత్మ సంబంధమైన కోరిక నయమానికి లేదు ప్రభా నా తండ్రి. దేవనాయన ప్రభా ఎలీషా అయితే 2 పాళ్ళు ఆత్మ సంపాదించుకున్నాడు తండ్రి. మరి దావీదునైతే నాయన ప్రభా, దావీదు నాయన మరి నీ సత్యాన్ని కోరుకున్నాడు ప్రభా. అలాగే దావీదుని నువ్వు కోరుకున్న ప్రభు, సొలొమోన్ నువ్వు కోరుకున్న ప్రభు, సొలొమోన్ కట్టించిన మందిరాన్ని నువ్వు కోరుకున్న ప్రభా. ఇలాగ నాయన ప్రభా ఎన్నో లోతైన విషయాలు నీ దాసుని బలపరిచి, నీ దాసుని ముఖాంతరంలో నుంచి మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు ప్రభు. మరి సమయంలో మా కోరిక ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన కోరికలు ఉంటే ప్రభా తప్పక మానక నువ్వు తీర్చే దేవుడు తండ్రి. మొదటిగా నీ నీతిని రాజ్యాన్ని ఎతకమన్నావు తండ్రి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడినన్నావు ప్రభు. మరి నాయన మా కోరికలు ఇలా ఆకాశాలు కాకుండా ప్రభు, నీ వాక్యానుసారంగా నాయన కోరుకునే కోరిక నువ్వు నెరవేరుస్తానన్నా ప్రభు. మరి కూడిక అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి, మరి స్పాన్సర్ చేసిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. మరలా స్పాన్సర్ చేయబడి రూతమ్మ గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిచర్య ఆకుండా వారు ప్రార్థిస్తుండగా వారిని నడిపించుతున్నాను ప్రభు. మరి టీవీ ప్రచారంలో ప్రభు అనేకులు చూడటానికి, అనేకులు ఈ వాక్యాన్ని బట్టి ఆశీర్వదించబడటానికి కూడా నీ కృప అనుగ్రహించండి. అన్ని విధాలు కూడి వచ్చిన సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, నీ దాసుని కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకనూ సేవా పరిచర్యలు ఘనమైన పాత్రగా మరి వాడబడినట్లుగా మీరే సహాయం చేయమని, మరి నాయన ప్రశాంత్ గారి టీవీ ఛానల్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.